ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వెళ్లారని అన్నారు. పథకాల అమలుకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారో చెప్పాలన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మనతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల విషయంలో వారు ఏం చేయబోతున్నారు, రాజాసింగ్ నాటికి తెలుసుకున్న ప్రతినిధి. సార్ చెప్పండి, ఏదైతే మీరు రీసెంట్గా ఒక కామెంటు చేశారని చెప్పేసి పోలీసులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది, మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతారని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్టు. ఎవరో నా పైన కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు నా పైన కాదు, కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్కి డ్యామేజ్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు కదా, వాళ్ళపైన మీరు కంప్లైంట్ అని వాళ్ళకి ఐడెంటిఫై చేసి, నేను చెప్పిన మాటలకి మీరు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. నేనేం చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ దినాలు ఉండవు, పడిపోతుంది అని చెప్పిన. ఎట్లా పడిపోతుంది? మీ ఓలే మీ ఎమ్మెల్యేస్ ఉండొచ్చు, ఎవరికి మినిస్ట్రీ రాలేదు వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, వాళ్ళే మీ కాంగ్రెస్ని సర్వనాశనం చేస్తారు. నేను ఆ యాంగిల్ నుంచి చెప్పిన, కానీ మీరు వేరే యాంగిల్ నుంచి అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమాయం? మీరు ముగ్గురు ఒక్కటే ఉన్నారు. అందుకోసం మేము మీ స్పీకర్కి కూర్చొని పెట్టినారు పొట్ట స్పీకర్గా. మేము ఎక్కడ ఉంటున్నాం? మాకు ఆ అలవాటు లేదు. ఇంకొకటి, ఏదైతే ఎంఐఎం వ్యక్తి ప్రొటెం స్పీకర్గా ఉన్నప్పుడు బీజేపీ ప్రమాణం చేయలేదు కాబట్టి, అంటే బీజేపీ వాళ్ళు ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాల విరుద్ధంగా వ్యవహరించారని చెప్పేసి ఈరోజు బీజేపీ పైన ఒక ఆరోపణ, రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేనటువంటి ఒక ఆరోపణ. ఇప్పుడు సాంప్రదాయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. చాలా వరకు సీనియర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు మీకు కనబడలేదా? అక్బరుద్దీన్ ఓవైసీ ఒకటే మీరు కనబడిందా? ఇవాళ నేను అడుగుతున్నా. వాళ్ళ ముందు మేము ఓత్ తీసుకోలేము. ఎందుకు? 15 మినిట్ టైం ఇస్తే 100 కోట్ల హిందువులకి నా శక్తి ఏంది చెప్పిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. నేను ఆవు మాంసం తింటా, మీరు కూడా తినండి చెప్పిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. ఎలక్షన్ ప్రచారంలో ఒక పోలీస్ ఆఫీసర్ని ఉరికిపిస్తీ కొడతా, నేను ఇషారా వేస్తే నీ గతి ఏంది చెప్పిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. ఇవాళ తెలంగాణలో ప్రజలు సేఫ్ ఉన్నారంటే అది పోలీస్ వల్లనే. వాళ్ళు మేలుకుంటారు, మనం ప్రశాంతంగా పండుకుంటాం. సేఫ్ ఉన్నామంటే పోలీస్ వాళ్ళు వ్యక్తి. అందుకోసం ఇట్లాంటి వ్యక్తి ముందు మేము ఓత్ తీసుకోము అన్నం. ఆ వ్యక్తి ఇవాళ స్పీకర్ చైర్ నుంచి దిగిండు. ఒక ఎస్సీ సమాజంకి చెందిన ఒక మంచి వ్యక్తి అక్కడ కూర్చుండు. అందుకోసం వాళ్ళ ముందు మేము ఓత్ తీసుకున్నాం. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు బీజేపీకి. సో ఇప్పుడు కూడా మరోసారి అదే పాత్రను రాజాసింగ్ పోషించబోతున్నారు. ఫ్లోర్ లీడరు ఎవరైతారో అది మీ పార్టీ అధికారులు ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తికే ఫ్లోర్ లీడర్ చేస్తా అని అనుకుంటున్నారు. ఎవరికైనా ఇవ్వండి, మేమైతే 8 మంది కలిసిమెలిసి ఉండి తెలంగాణకి మంచి జరగాలి, ఆ విధంగా మేము యుద్ధం అయితే కాంగ్రెస్ పైన చేస్తాం. అంటే ఇంకొకటి సార్, గతంలో రాజాసింగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు, జహీరాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళి ఆయన పోటీ చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. మీరు కూడా దానికి సమ్మతించారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో దానిపైన మీరు అదే స్టాండ్ పైన ఉన్నారా? మీరు జహీరాబాద్ టికెట్ ఇస్తే పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? నా ఆలోచన ఉండే, ఎమ్మెల్యే 2 సార్లు అయినాం, 3సారి ఎంపీ కొట్లాడదాం, పార్టీ ఎక్కడ ఆదేశం ఇస్తే అక్కడ పోయి కొట్లాడదామని నాకు కూడా మనసులో ఉండే. కానీ పార్టీ మళ్ళా నాకు ఆదేశం ఇచ్చింది, లేదు మీరు గోషామేల్ నియోజకవర్గం నుంచే 3సారి కొట్లాడాలి అని పార్టీ ఆదేశం ఇచ్చిన తర్వాత 3సారి నేను కొట్లాడినా, గెలిచిన. ఏ లీడరు ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అది మా కేంద్రం బీజేపీ అధికారులు ప్లాన్ చేస్తారు, వాళ్ళు ఆలోచన చేస్తారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలగొడతానని చెప్పలేదు, అందులో ఉన్నటువంటి ఆ పార్టీ సంబంధించినటువంటి నేతలే ఆ విధంగా చేస్తారనేటువంటి విషయాన్ని నేను చెప్పానని చెప్పేసి రాజాసింగ్ చెప్తున్నారు. ఇక ఎంపీ విషయంలో పోటీ చేసే విషయం పార్టీ నిర్ణయం మేరకే ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.